హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా పర్ఫెక్ట్గా వేసుకోవాలన్నది చూద్దామండి. నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి మీడియం సైజు, అంటే ఒక 36 చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఒక 42-40 వరకు కూడా ఇది వర్తిస్తుంది అనమాట. చాలా వరకు చాలామంది లేడీస్కి సెట్ అయ్యే ఈ డాట్స్ అనమాట. ఈ సైజు నేర్చుకున్నారు అంటే మీరు 80% చాలామందికి మీరు అందరికీ మ్యాక్సిమం సెట్ చేయగలుగుతారు. సరేనండి, ఇదైతే నేను ఈ బ్లౌజ్కి అయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసాను కాబట్టి ముందే షోల్డర్స్ జాయింట్ చేసి ఇది వేసుకోవాలి కాబట్టి వేసేసాను. ఇప్పుడు అంటే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇప్పుడు కంబైండ్ అయ్యి ఉందన్నమాట. ఇది కూడా ఇలాంటప్పుడు మనం ఎలా డాట్స్ వేసుకోవాలన్నది చూద్దామండి. ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇలా రైట్ సైడ్ రెడ్ లోపల వైపు ఉండేటట్టు ఇలా పెట్టుకుంటే మీకు డాట్స్ అనేవి బయటికి అంటే లైనింగ్ బయటికి కనిపిస్తే మార్క్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. సరేనండి, ఇలా ఇది ఇప్పుడు కూడా సేమ్ అంతే, ఇలా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటారు అంతే. దాని పని దాందే, దీని పని దీందే, బ్యాక్ పార్ట్ అలాగే ఉంటుంది. సరేనండి, ఇప్పుడు మార్కింగ్లు అన్నది చూద్దాం. ఆల్రెడీ నేను కటింగ్ చేసినప్పుడు లైన్ గీసి ఉంచాను, కానీ మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనండి, ఇప్పుడు ఇది మీడియం సైజ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఒక 2.5 ఇంచులు, ఇక్కడ ఒక 2.5 ఇంచులు. సరేనండి, దాని తర్వాత ఇక్కడి నుంచి పైకి హుక్కుల వైపు ఐ బెల్ట్ వైపు ఏం చేయాలంటే కింద నుంచి ఇలాగా 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి, ఇది చూడండి, ఇక్కడ 2.5, తర్వాత 2.5, ఇక్కడి నుంచి పైకి 2 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసాం. దాని తర్వాత ఇక్కడ కార్నర్ పాయింట్ ఉంది చూసారు, ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్కి ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా 6 ఇంచ్ అన్నది వదిలేయాలి. ఆ తర్వాత ఒక 6 ఇంచుకి మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఈ 2.5 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు కట్స్ పెట్టేసుకోండి. ఈ కింద లేయర్ కూడా అంచులు కరెక్ట్గా కటింగ్ అయ్యేటట్టుగా సమానంగా పట్టుకొని ఈ కటింగ్స్ అన్నవి పెట్టేసుకోవాలి. ఇలా కటింగ్స్ పెట్టడం వల్ల కింద లేయర్లో కూడా సేమ్ టు సేమ్ మార్కింగ్లు అనేవి వస్తాయి. డాట్స్ 2 వైపులా ఒకే రకంగా వేయాలి. సరేనండి, ఇప్పుడు ఈ కిందనున్న 2 కట్స్ని కూడా ఈ 2 కట్స్ని కలిపి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లైన్లు గీసుకుని మనకి అర్థం అవడానికి మనం మార్కింగ్ చేసుకుంటాం, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం చూడండి ఇలా 2 కట్స్ని ఇలా కలిపి ఇలా ఫోల్డింగ్ చేస్తే కనుక 2 కట్స్ కలిపి ఒక దగ్గర పట్టుకోవాలి. పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఆ ఫోల్డింగ్ కింద నుంచి ఇలాగా 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టాలి. సరేనండి, తర్వాత ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఎప్పుడు కూడా లైనింగ్ అంతా జాయింట్ అయిన తర్వాత కటింగ్స్ పెట్టి మళ్ళీ మార్కింగ్ చేస్తే చూసారు, ఇందాక మామూలుగా ఇలా స్ట్రైట్ లైన్ గీసి మార్కింగ్లు పెడితే అది ఎప్పుడు తప్పు అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని 2 కట్స్ కలిపి ఫోల్డ్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకుని కొలత పెట్టుకుని అప్పుడు లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటే మెయిన్ డాట్ అయిపోద్ది. ఇప్పుడు వెంటనే రెండో వైపు కూడా సేమ్ ఇలాగే 2 కట్స్తో కలిపి ఇలా పట్టుకుంటారు. పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది. దాని తర్వాత ఒక 2.5 ఇంచీలు పొడవు పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదిలా కలిపేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ హుక్కుల వైపు కట్ వచ్చింది కదా, ఈ కట్ని ఇలా పట్టుకోండి. ఈ కట్ని ఇలా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫోల్డింగ్ అన్నది ఉంటుంది. ఈ ఫోల్డింగ్ ఎప్పుడు కూడా ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకోండి. చూసుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ మీద ఇక్కడి నుంచి అంచుల దగ్గర నుంచి లోపల వైపుకి 2.5 ఇంచులు ఈ డాట్ పొడవు అన్నది ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ 1/4 ఇంచ్ మార్జిన్ తీసుకోండి. ఇప్పుడు ఈ 1/4 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా స్టిచ్చింగ్ చేసేయండి. ఇది కూడా
సేమ్ అంతే. ఇక్కడ ఈ కట్టను చూసారా, ఈ కట్ట దగ్గర నుంచి ఇలాగ కలిపి పట్టుకోండి. 2 అంచులు సమానంగా ఉండేటట్టు ఇలా పట్టుకోండి. పట్టుకుని ఇక్కడ 2.5 ఇంచీలు వెంటనే మార్కింగ్ చేసుకోవడం వల్ల మీరు ఈ పొడవును కూడా మర్చిపోరు. 2 వైపులా కూడా షేప్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. లైనే గీసుకోవాలని అవసరం లేదండి. స్టిచ్చింగ్ కంట్రోల్ ఉంటే అక్కడి నుంచి సన్నంగా తీసుకొచ్చి ఇక్కడ కంట్రోల్ చేసి ఆపేసుకోవడమే. అంతే. నేనైతే లైన్ అయితే మార్కింగ్ చేయను, కాకపోతే మీకు తెలియడం కోసం నేను ఎక్కడి నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నానో మీకు కనిపించదు కాబట్టి వీడియోలో లైన్ మార్కింగ్ చేస్తాను అంతే. ఇప్పుడు చూసారు కదా, ఈ 2 డాట్స్ స్టిచ్ అయిన తర్వాత ఇలా ఈ అంచులకి రెండిట్లకి ఫోల్డింగ్తోని ఒక దగ్గర కలుస్తాయి. ఇదే ఈ బ్లౌజ్కి చెస్ట్ పాయింట్ అనమాట. సరేనా, ఈ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకుని ఈ 2 కట్స్ ఉన్నాయి చూసారా, 2 కట్స్ కలిపి ఇలా పట్టుకోండి. పట్టుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వచ్చింది. సరేనా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ అంచు దగ్గర నుంచి లోపలికి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఆ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఈ కట్ట ఎప్పుడు కూడా మీకు 1/4 ఇంచ్ మార్జినే ఉంటుంది. సేమ్ ఇది కూడా అలాగే. చూసారా, ఇటువైపు కూడా సేమ్ మీకు ఇలాగ చెస్ట్ పాయింట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఈ 2 కట్స్ని కలిపి ఇలాగ పట్టుకోండి. పట్టుకుంటే ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇది ఇలాగా 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయండి. ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది పర్ఫెక్ట్ పొజిషన్లోకి వస్తుంది అనమాట. ఈ రకంగా డాట్స్ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి అంతే తప్ప డాట్ మార్కింగ్లు పెట్టుకుని లైన్లు గీసుకుని అదే లైన్ మీద స్టిచ్చింగ్ చేద్దామని కాదు. ఫోల్డింగ్ అన్నది ఇలా ఒకదానికొకటి లింక్ అయ్యి ఆటోమేటిక్గా మీ చేతికి ఆ ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి అనమాట. ఆ ఫోల్డింగ్ల మీద మీరు డాట్ స్టిచ్చింగ్ అన్నది చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒంటికి అద్దినట్టుగా ఈ షేప్ అన్నది మీకు వస్తుంది. సరేనండి, ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.